వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా దాండపల్లి మండలంలో బంగ్లాదేశంలో హిందువులపై జరుగుతున్న అగత్యాలను ఖండిస్తూ సాయంత్రం దండేపల్లి ఛత్రపతి శివాజీ విగ్రహం ముందట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇందులో భాగంగానే మండలంలోని స్కూళ్లు, దుకాణాలు అన్ని బంద్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. చాలా అభినందనీయం. ఇది అందరం కూడా మనం మెచ్చుకోవాల్సింది, ఒప్పుకోవాల్సింది కూడా. ఇవాళ మైనారిటీలు, బంగ్లాదేశ్లో మైనారిటీలో ఉన్న మన హిందువులకు మన అందరం మద్దతుగా నిలడం అనేది మన అందరం చేసుకోవాల్సిన మన బాధ్యత. ఇదంతా ఈ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. ఈ బాధ్యత ప్రకారం మన ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా 100% ఏ రకంగా అయితే అక్కడ ప్రధానికి ఆశ్రయం ఇచ్చిందో అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులందరికీ కూడా ఆ రకంగా బాధ్యత కల్పించి, ఆ రకంగా ఆశ్రయం కల్పించి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మన భారతదేశంలో ఉంది. హిందువులుగా మనందరం దీన్ని ముక్త కంఠంతో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి. మన ప్రభుత్వాన్ని అక్కడ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకోవడం వల్ల మన భద్రత, మన యొక్క ఆదేశం, మన యొక్క ఆలోచన విధంగా మనం ఇవన్నీ చేస్తున్న సందర్భంగా మన ఆలోచనకు అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారంగా ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతున్న అన్యాయాలకు, ఇవన్నిటిని అక్కడ జరుగుతున్న అన్యాయాలను, హిందువులపై జరుగుతున్న అన్యాయాలను మన కళ్ళారా చూసి మనకు కళ్ళకి నీళ్లు కాదు రక్తం కారుతున్నది. చాలా ఆడ మైనారిటీలు ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ విధంగా ఇది చేస్తే ఇవాళ ముస్లిమ్స్ మన ఇక్కడ మైనారిటీలు ఉన్నాడు, మనం చేయాల్సిన అవసరం ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ మనం చేయట్లేదు. ఎందుకంటే భారతదేశం అందరికీ సర్వమత సమ్మేళనం. ఇది డైవర్సిటీ ఇన్ యూనివర్సిటీ. మనకేంటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అందరినీ బతకనిస్తున్నాం. అదే అక్కడ బతకనియట్లేదు. ఆ రకంగా ఎట్లయితే షేక్ హసీనా ఇక్కడికి పారిపోయి వస్తే ఆశ్రయం కల్పించిందో మన ప్రభుత్వం మిగతా హిందువులందరికీ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో నరేంద్ర మోడీ చొరవ తీసుకొని వాళ్ళందరికీ భద్రత కల్పించని పక్షంలో ఇక్కడికి తీసుకొచ్చి భద్రత అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా. మన అందరం కూడా దీనికి జై శ్రీరామ్, జై జై హింద్, జై హింద్. పార్టీలకు అతీతంగా మన మంచిర్యాల జిల్లాలో దండపల్లి మండలంలో కూడా చేయడం చాలా అభినందనీయం. ఇది అందరం. మెట్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వివి రావుపేట గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 7 నెలల కాలంలోనే 36 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మృతి చెందడం దురదృష్టకరమని, ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అకారణంగా మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం తెలంగాణ గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురుకులంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను వెంటనే. జై తెలంగాణ. ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్. జై తెలంగాణ, జై తెలంగాణ. దేశభక్తి పెంపొందించేందుకే హర్ ఘర్ తిరంగా అని జిల్లా ప్రజలందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, దేశం విడిపోయినప్పుడు జరిగిన విషాద గాథలు ప్రజలు తెలుసుకోవాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపును మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో స్థిరంగా భాయ్ ర్యాలీ బీజేపీ జిల్లా కార్యాలయం నుండి సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, నిజాం సాగర్ రోడ్ల మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది. కొత్త బస్టాండ్ వద్ద సామూహిక జనగణమన పాడి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి అసెంబ్లీ ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
రెండు జెండా కట్టుకున్నావు హారిక కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో రోజురోజుకి పెరుగుతున్న లైన్ మ్యాన్ తలుపులయ్య ఆగడాలు. గతంలో పలుమార్లు ఇదే విషయమై ఏలేశ్వరం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని వాయనం. నిత్యం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న సిరిపురం హరిజనపేట వాసులు. కరెంటు పోయిందని చెప్పి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయగా లైన్మెన్కి ఫోన్ చేయండి అని చెప్పడంతో లైన్మెన్కి ఫోన్ చేయగా దుర్భాషలాడుతూ నీ సర్వీస్ నంబర్ ఎంత, వచ్చి కట్ చేస్తా అని రాక్షస బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కేవలం హరిజనపేటలోనే కాకుండా బీసీ కాలనీ, ప్రతి కాలనీ కూడా లైన్మెన్ చేష్టలకు అడ్డు ఆపు లేకుండా పోతుందని, దయచేసి ఈ లైన్మెన్ని మార్చండి అని గగ్గోలు పెడుతున్న సిరిపురం వాసులు. మీ సమస్యలు అసలు పట్టించుకుంటారా? ఏం చేస్తారు పిల్లలు చండి పిల్లలు రాత్రి మీరు ఇప్పుడు ఎప్పుడన్నా బాగా గుర్తుంచుకోండి. మాకు రాత్రి జరిగిన అన్యాయం ఎంత బాధ జరిగింది, ఎంత బాధపడ్డామో మీకు తెలీదు. పిల్లలతో ఎంత బాధపడ్డాము. చిన్న చింతకుంట మండల కేంద్రంలో హిందూ ఐక్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అరాచకాలను నిరసిస్తూ హిందూ సంఘాలు మంగళవారం బంద్ నిర్వహించారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఉన్న వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి. అంతకుముందు మండల కేంద్రంలో ఉన్న హిందూ బంధువులు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కురువా రమేష్, దశరథ్, గుబ్బా శ్రీను, వెంకటేష్, హిందూ సంఘాల నాయకులు నరేందర్ జీ, మంగ శ్రీను, అంబాజీ, సందీప్, కళ్యాణ్, సాంబా, శంకర్, సందీప్, గ్రామ హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో హర్ ఘర్ తిరంగా అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
పలు విద్యాసంస్థల నుండి 300 మంది విద్యార్థులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు ఏపీఆర్ చౌదరి, గ్రామ సర్పంచ్ మద్దాల అమ్మాజీ రమణ, పెనకటి రాంబాబు, పచారి నరసింహమూర్తి, తన్నీరు తాతాజీ, మద్దాల గంగాధర్ పాల్గొని జయప్రదం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఎన్ఎంలు, హౌస్ సర్జన్స్లో సెలెక్ట్ అయిన వారు ధర్నా చేపట్టారు. వీరి ప్రధాన సమస్యలు గత 4-5 నెలల నుండి శాలరీలు రావడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ నెలకు 10,000 కట్ చేస్తున్నారని, కట్ చేసినా కానీ అవి ఎటుపోతున్నాయో తెలియడం లేదన్నారు. సరిగా లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే వీళ్లకు శాలరీ ఇవ్వాలని, ఈ సమస్యలపై ఏఎన్హెచ్ఓ గారు స్పందించడం లేదని, వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని వారు సిఎస్యు కమిటీగా డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే మళ్లీ ఈ సమస్యలు నిర్లక్ష్యం చేసి ఇలాగే కొనసాగితే ఈ కార్యాలయం ముందు టెంట్లు వేసుకుని ధర్నా చేయడం జరుగుతుందని చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేసి హెచ్చరించారు. కార్యాలయం ముందు ఏఎన్ఎంను అవుట్సోర్సింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నాలో ప్రధానమైన వీళ్ళ బాధలు ఏంటంటే, మొదటిది ఇప్పటికీ 4 నెలలు పూర్తి అయిపోయింది, 5వ నెల ఇప్పటికి కూడా సాలరీస్ ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ఏజెన్సీ బాధ ఒకటైతే ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఈ సాలరీస్ చేయట్లేదు. ఇది మొదటిది. రెండవది, వీళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ అనేది కట్ చేస్తుండ్రు కానీ నెలకు 10,000 కట్ అవుతున్నది అనేక పద్ధతులలో. ఆ 10,000 ఎవరు తింటున్నారో, ఎక్కడ జమ అవుతున్నది, ఏ రికార్డు లేదు. కాబట్టి పిఎఫ్, ఈఎస్ఐ సరిచేయాలా. రెండవది. మూడవది, సరైన పద్ధతిలో లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే ప్రతి నెల సాలరీస్ ఇవ్వాలనేది మూడవది. నాలుగవది, వీళ్ళను రెగ్యులర్ ఏఎన్ఎంస్గా డిఎంఎన్హెచ్ఓ గారు స్పందించలేదు. ఆయన వెంటనే స్పందించి ఈ 4 అంశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐయు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం చేసి ఈ సమస్యల్ని మళ్ళీ నెల వరకు అట్లనే కొనసాగిస్తే ఈ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ గారికి హెచ్చరిక చేస్తాము. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణము 4 months నుండి మాకు శాలరీ లేదు, మరియు ఒక ఏజెన్సీ నుండి మరొక ఏజెన్సీకి మారుతుంది. మేము ఇక్కడ జాయిన్ అయ్యి చేయబట్టి 25 నెలలు అవుతుంది. అందులో 2 months పిఎఫ్ఏ కట్ అయిందండి. మిగతా అసలు కట్ కాలేదు, జమ కావట్లేదు. కానీ మా నుండి కట్ చేసుకుంటున్నారు. మరియు శాలరీ విషయం అండి, ఎవరైనా కూడా ఎన్ని పనులు చేసినా కూడా నెల అయ్యేసరికి డబ్బులు వస్తే ఆ పని అంతా మర్చిపోతామండి. ప్లస్ అదొక ఉత్సాహంగా ఉంటుంది. అలా మళ్ళీ మన ఇంట్లో ఎన్నో ఆ డబ్బు మీద ముడిపడి ఉంటాయండి. మాకు ఇంతవరకు 4 నెలల నుంచి మేము ఏం తింటున్నాము, పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నాము, మన ఇల్లు ఎలా గడుపుకుంటున్నాము అనేది మాకు తెలుసండి. ప్లీజ్ ఇక్కడైనా మా శాలరీస్ మాకు వచ్చేలా చూడడానికి రావాలని. మరియు కొత్త ఏజెన్సీకి చెప్పేది ఏంటంటే, మాకు ప్రతి నెల 5వ డేట్ వరకు శాలరీ వచ్చేటట్టు చూడండి. మాతో వర్క్ చేయించుకోండి, మాకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. శేఖరాన్ని చూడు, నర్సిండు పడుతుంది. దీని విషయం శ్రీమిత్ర ఏజెన్సీ వారిచే మాకు శాలరీస్ ఇవ్వబడుతున్నాయి. అంతా అవుట్ సోర్సింగ్ మెడికల్ 6 months వరకు పిఈ కట్టినాము. పిఎఫ్ ఇది
పిఎఫ్ ఇవ్వలేదు మరియు మా గత ముందు 4 నెలలు ఏప్రిల్ మే ఇప్పుడు కొత్త ఏజెన్సీకి మారింది. ఆ ఏజెన్సీ నుంచి అయినా కానీ మాకు నెల ఫస్ట్కి వచ్చేలా చూడండి సార్. ఫస్ట్ దయచేసి అందరి తరఫున చెప్తున్నాం సార్. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరాలి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఇన్ని సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనవి, మనం సాధించిన ప్రగతిని మనం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, కన్నబాబు, అడప భరత్ బాబు, రేఖా బుల్లిరాజు, వేములకొండ జోగారావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చరించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై ఆ త్రిరంగ జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ మువ్వన్నెల జెండాని ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.